మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అనిల్ చేసిన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశాడు అనిల్ రావుపూడి. ఇప్పుడు చిరుతో కూడా ఆ రేంజ్ హిట్ ఇస్తాడని భావిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరొకసారి ప్రేక్షకులను పలకరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరు సరసన హీరోయిన్గా పలువురి పేర్లు వినిపించగా ఫైనల్గా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు అందుకోసం భారీ మొత్తంలోనే ఛార్జ్ చేసిందంట నయనతార. బీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో నటిస్తున్నారు అని సమాచారం. ఈ సినిమా కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందుతుంది. 90 రోజుల్లో పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలని బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో 300 నుంచి 500 కోట్లు కొల్లగొట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.